యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యో 5 నిమిషాలు టైం వేస్ట్ చేస్తున్నావు నాన్న. ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. అదేంటి ఇద్దరికి టిఫిన్ పైకే పంపించాను కదా. వద్దు అన్నానో లేదో మొత్తం ఫినిష్ చేసింది. పాపం ఆకలేసి ఉంటుంది. ఆకలేస్తే వాడిని పస్తులు పెడుతుందా? శ్రీవల్లిని ఏమీ అనద్దు బావగారు. గట్టుగా ఏమైనా అంటే పోలీసులు వస్తారు. అమ్మో. అమ్మా ఆకలేస్తుంది, ముందు ఏదో ఒకటి పెట్టు. అయ్యో అన్నీ అయిపోయాయి నాన్న. ముందు తనని అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేసాయి. కోర్టు ఊరుకోదు నాన్న. ఇప్పుడు శ్రీవల్లి ఈ ఇంటి కోడలు కాదు, కోర్టు పంపిన మనిషి. అది తినమన్నప్పుడు తినకుండా ఎందుకున్నావు నాన్న? టిఫిన్ అంతా ఒక్కతే తినిందా? మంచిగా తిన్నా. అత్తమ్మా ఇడ్లీ ఉంది చూసినావు? మల్లె పువ్వు ఏంది? మల్లె పువ్వు లెక్కున్నది. నోట్లో గిట్లేస్తే గట్ల పోయింది. ఇంకొక దోశ ఉంది చూడు, మీగడ తీసి నోట్లో పెట్టుకున్నట్టు నోట్లో పెట్టుకోగానే సీదా కడుపులోకి పోయింది. టిఫిన్ అంత బాగుంటే ఎలా వద్దన్నావు నాన్న? ఈగో పెద్దమ్మా, ఈగో. ఏంటి గదే మంచిగా తిన్నా కదా, కడుపులా గడబిడ కాకుండా అడుగుతున్నా. అక్కడున్న యాసిడ్ ఇవ్వాలి నీకు. అయ్యయ్యో అలా అనకూడదు నాన్న. అసలే కోర్టు తను వెనుకుంది. కోర్టు పేరు చెప్పి నోరు నొక్కేయడం కాదమ్మా, ముందు వాడి ఆకలి సంగతి చూడండి. ఒక 10 నిమిషాల ముందైతే మీ పెదనానికి పెట్టకుండా నీకే పెట్టేదాన్నా. ఏంటే ఇప్పుడు నాకేదో ఒకటి చేసి పెడతారా లేదా? ఆ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూడమ్మా. అందులో ఏం లేదు సారు, సరుకుల కోసమని షాపు పోతున్నా. నా ఇంట్లో నాది అనడానికి ఏమీ లేకుండా చేశారన్నమాట. సరే మీరు గట్ల బాధపడితే నాకు కూడా బాధ ఉంటదండి. జరగట్ల కూర్చోండి, 5 నిమిషాల్లో ఏదో ఒకటి చేసి తీసుకొస్తా. నువ్వే వద్దంటుంటే నీ చేత్తో చేసింది తింటాననుకుంటున్నావా? ఊరుకోనన్నా, అసలే కోర్టు మనిషి. పెదనాన్న బయటికెళ్ళి ఏదో ఒకటి తిందాం పద. అవునా, నాకు బాగా ఆకలేస్తుంది, పద. ఏమైందే? జడ్జి గారు ఏం చెప్పిండ్రు? ఇద్దరం మంచిగా కలిసి ఉండాలని చెప్పిండ్రు కదా. అందుకని నువ్వు మాతో తినడానికి వస్తావా? ఆల్రెడీ ఫుల్గా కుమ్మేశావు కదా. మస్తుగా తిన్నా కదా, మీతో వచ్చేటంత ఓపిక లేదు గాని మీకెదురొస్తా. పెండ్లాం ఎదురొస్తే మొగునికి అంతా మంచిగానే ఉంటదంట. నువ్వెదురొస్తే నాకు మంచిది. మంచి హోటల్కి పోతే మంచి టిఫిన్ అక్కడే దొరుకుతుంది. దానికి నువ్వు ఎదురు రావాల్సిన అవసరం లేదు. నాకైతే రావాలనిపించింది, వస్తున్నా. ఏది నవ్వుతారా అండి? అసలే ఆకలితో ఉంటే నవ్వుతూ రావాలా? ఆగరా ఆగరా ఆగరా. పెదనాన్న పద పద నాన్న. శ్రీవల్లి, ఇన్ని రోజులు నా కొడుకు నీతో ఆడుకుంటే ఇప్పుడు నువ్వు వాడితో ఆడుకుంటున్నావు కదా. మొగుడు పెళ్ళాం ఏదైనా సమానంగా పంచుకోవాలంటారు కదా అత్తమ్మా. అందుకే నాకు ఇచ్చిన దాంట్లో ఆయనకి సగం ఇస్తున్నా.
అది కూడా తప్పేమోనని కేసు పడతారని చెప్తున్నా. జడ్జి మేడం మాటేనాలా మీ మాటేనాలా? ఏంటి పెదనాన్న నాకు ఈ టార్చర్? కోర్టుకు వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటే ఆ జడ్జి గారు వారం రోజులు మేము కలిసి ఉండాలని చెప్పడం ఏంటి? నేనేం మాట్లాడినా ఫోన్ చేయమని తన అసిస్టెంట్ నెంబర్ ఇవ్వడం ఏంటి? అది అడ్డం పెట్టుకొని ఒక్కరోజుకే చుక్కలు చూపించింది. ఇంకా 6 రోజులు శ్రీవల్లిని ఎలా భరించాలో నాకు అర్థం కావడం లేదు. కంగారు పడకు నాన్నా. నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. నన్ను ఇరిటేట్ చేస్తుంది, నా మీద పెత్తనం చేస్తుంది. అయినా చేతగాని వాళ్ళ కోర్టుకి భయపడి అన్ని భరించాల్సి వస్తుంది. నాన్న, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. శ్రీవల్లి ధైర్యం ఆ జడ్జి గారు. నేను ఏదో విధంగా ఆమెతో మాట్లాడి నీకు శ్రీవల్లి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. వద్దు పెదనాన్న, ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి నాకు ఫేవర్ చేయమని చెప్పి వెళ్తే శ్రీవల్లికి ఇంకా సపోర్ట్ పెరిగేలా చేస్తారు. మనది తప్పుంది కాబట్టి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామనుకుని నా మీద ఇంకేమైనా యాక్షన్ తీసుకున్నారంటే శ్రీవల్లి సమస్య ఇంకా పెరిగిపోతుంది. మీ పెదనాన్న అంత అమాయకుడు కాదు నాన్న. ఈ విషయం నాకు వదిలేయి. నీకు ఇబ్బంది లేకుండా, ఆ శ్రీవల్లి టార్చర్ నీకు లేకుండా ఈ వారంలో ఏదో ఒకటి చేస్తాను కదా. అప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్న. ఈ ఇరిటేషన్ నుంచి నేను బయటపడేది ఎప్పుడు? ఏమండి, ఆకలిగా ఉందండి. షిట్. నాకు ఉంది. వెళ్ళేదైనా తీసుకుందాం అనుకుంటే మీ అన్నయ్య ఏమో అరుస్తాడు. జాబ్ జాబ్ అంటూ అదో గొడవ. నేను రాలేను కానీ నువ్వు వెళ్ళి తినేసే. శాన్వి, ఎంత కష్టం వచ్చిందే నీకు. కడుపుతో ఉన్న పిల్లవి తిండి కోసం వెతుక్కునే కర్మ పట్టిందా నీకు? రా కూర్చో. ఏం బాబు, భార్య గర్భవతం తెలుసు కదా, లేచి నడవలేని పరిస్థితుల్లో ఉంది. కనీసం నువ్వైనా టిఫిన్ తెచ్చేవచ్చు కదా. ఎలా నువ్వు ఉంటున్నావు? లేదత్తయ్య, ఉద్యోగం కోసం చూస్తున్నాను. ఇవాళ రేపో వస్తుంది. రాగానే సాన్విని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు సంపాదించేసరికి ఆ పూలు దీన్ని పువ్వులు పెట్టి చూసుకోవడానికి కాదు, దీని శవం మీద చల్లడానికి పనికొస్తాయి. ఈరోజు ఇన్నాళ్లకి సమయానికి నేను తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే జరిగేది అదే కదయ్యా. అత్తమ్మా, మీరు ఊరుకోండి. ఉండు, నేనే తినిపిస్తాను. అర్ధాకలతో నువ్విలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా.
కడుపుతో ఉన్న పిల్లని కన్నీళ్లు పెట్టించకూడదు, కంటికి రెప్పలా చూసుకోవాలి. కానీ నువ్విలా బాధపడే పరిస్థితి నీకొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. నేను చేసిన పాపమో నువ్వు చేసిన పాపమో నాకు తెలీదు. అత్తమ్మ, మీరు బాధపడకుండ్రి. 2 దినాల్లో అన్నీ సర్దుకుంటాయి. అట్లా జరుగుద్దని నా మనసు చెప్తుంది. అన్ని సర్దుకోవాలంటే ముందు వీడు మారాలమ్మా. రే, నువ్వు ముందు మారాలరా. నువ్వు మారితే గాని నా బిడ్డ తలరాత మారదు. నీ మార్పు సామ్రాట్ మనసుని మార్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. అయ్యయ్యో, నేనిప్పుడు మారడం ఏంటి అత్తయ్య? నేనెప్పుడో మారాను. అందుకే ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తున్నాను. 1-2 రోజుల్లో కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఉద్యోగం రాగానే అడ్వాన్స్ వస్తుంది కదా, దాంతో శాన్విని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఏమోనయ్యా, దాని బతుకు నీ చేతుల్లోనే ఉంది. అమ్మ శ్రీవల్లి, వాడొచ్చే టైం అయింది, వెళ్దాం పదా. అమ్మ శాన్వి, జాగ్రత్త. అత్తయ్య, ఒక చిన్న మాట. మా శాన్వికి మందులు తీసుకోవాలి. నా దగ్గరేమో డబ్బులు లేవు. ఒక 1000 రూపాయలుంటే ఇస్తారా? అయ్యో దేవుడా, నేను అడ్వాన్స్ రాగానే ఇచ్చేస్తాను. డబ్బులు ఇంట్లో ఉన్నాయి, తెచ్చిస్తలే. అమ్మా, క్యాషే ఇవ్వాలని లేదు, ఫోన్లో కూడా పంపించొచ్చు. గట్లనే పంపిస్తా. శాన్వికి మందులు తెచ్చి మంచిగా చూసుకో. శాన్వి, డబ్బులు పంపిస్తారంటావా? ఆ 1000తో 1,00,000 రూపాయలన్నా సంపాదించాలి. ఈరోజు మన ఫేవరెట్ జట్టు మీద బెట్ కట్టాలి. అత్తమ్మా, ఏమత్తమ్మా, ఏమట్లున్నారు? ఏం లేదమ్మా. మీ మనసులో లేకుండానే మీ మొహం గట్లుంటదా? ఎప్పుడు నా బాధను అర్థం చేసుకునే మీరు మీ బాధను నాకాడెందుకు దాస్తుండ్రు? నేను చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు శాన్వి గురించి పరేషాన్ అవుతారు? ఏం కాదు, 2 దినాల్లో అంత మంచిగా అవుతుంది. మీరు గట్లుండకుండ్రత్తమ్మా. మీ మొహంలో గనవ్వే మీకందం. నువ్వుంటే నాకు నవ్వు గాని బాధ ఎందుకుంటుంది? సరే, మనసులా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమన్నా ఆట ఆడితే ఆ ఆలోచనలు పోతాయని మా అమ్మ చెప్పేది. అయితే ఇప్పుడు నన్నేం ఆట ఆడమంటావు? నీలాగా నాది ఆ వయసు కాదమ్మా. ఇగో గిట్ల మీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు కూసొని ఆరాంగా ఆడుకునే ఆట ఒకటుంది. 5 నెలలాట ఆడదామా? ఇప్పుడు ఆ ఆటలు ఎందుకులేమ్మా, సరదాగా ఆడదాం. ఏ కోడల చేతిలా ఏడ ఓడిపోతారనని భయపడుతున్నారా? ఏయ్, ఏంటి నాతో ఆడి గెలవగలనన్ను అనుకుంటున్నావా? అత్తమ్మా, 5 రాళ్ళ ఆటలో నన్ను కొట్టేటోళ్ళే లేరు. అమ్మా శ్రీవల్లి, మీ అత్తయ్యతో ఈ ఆటలో గెలవడం కష్టమేనమ్మా. నా కోడలు గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. నాకు కూడా ఉంది. అవునా? అయితే పందెంరా. సరే నాన్న, 5,000 పందెం. 5,000? నాది 10,000 పందెం. అయ్యో, సరేనమ్మా, 10,000 పందెం. శ్రీవల్లి గెలుస్తుందని నేను కూడా 500 పందెం. సరే చూద్దాం. అత్తమ్మా, పందెం కూడా కాసిండ్రు.
ఇంక మనం ఆడాల్సిందే. సరేనమ్మా. కమాన్ భవానీ. ఎస్. వావ్. అరే సూపర్ శ్రీవల్లి. శ్రీవల్లి కమాన్. హే కమాన్ శ్రీవల్లి. ఏంట్రా, కారు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు అలా ఉన్నావు? ఇంటికి వెళ్ళాలంటేనే శ్రీవల్లి గుర్తొచ్చి చాలా ఇరిటేటింగ్గా ఉంది పెదనాన్న. శ్రీవల్లి గురించి ఆలోచించి నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి ఆలోచించడం ఏంటి? ఏమో పెదనాన్న, తనని చూస్తేనే కోపం వస్తుంది. కానీ కోర్టులో కేసుంది కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను. రే, వారం కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. అప్పుడే ఒకరోజు అయిపోవచ్చింది కూడా. ఇంకా నువ్వు శ్రీవల్లి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకురా. నువ్వు అనుకున్నదే జరుగుతుంది నాన్న. శ్రీవల్లి కమాన్. పోయింది. ఓకే ఓకే. కమాన్ 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 కమాన్. అంతే శ్రీవల్లి కమాన్. భవానీ అది చెప్పు, అది చెప్పు. అది ఏంటి పెదనాన్న వీళ్ళు? నువ్వేమో ఏం చెయ్యాలి, ఎలా బయటికి పంపించాలని చూస్తుంటే ఈ శ్రీవల్లి మన వాళ్ళందరినీ కలుపుకొని 5 రాళ్ళ ఆట ఆడుతున్నారు. వావ్, కంగ్రాచులేషన్స్ శ్రీవల్లి. నాన్న ఏంటిది, ఏం చేస్తున్నారు? ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చుంటే బోరు కొడుతుందిరా. అందుకే మీ అమ్మ శ్రీవల్లి ఆడుతుంటే మేం కాస్త ఎంకరేజ్ చేస్తున్నాం. అవును మరి, వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు గ్యాలరీలో కూర్చొని అరుస్తున్నారు. ఇంటిని ఫిష్ మార్కెట్ చేసి అరుపులేంటి? సర్లేరా, ఎప్పుడు ఆడతామా? ఏదో సరదాగా బెట్టు కట్టాము. శ్రీవల్లి గెలిచింది. సరే, ముందుగాల 10 పైసలు తీయండి. నా 500 నాకు ఇవ్వాలి. ఇదిగోండి మీ 500. ఇదిగోరా నీ 5000. నీ గెలుపు గుర్తుగా ఇదిగోనమ్మా. మీ అత్తయ్య మీదే గెలిచావంటే అది చిన్న విషయం ఏం కాదు. ఈ గెలుపు గుర్తుగా ఓ మంచి చీర కొనుక్కోమ్మా. అత్తమ్మా, ఓడినా గెలిచినా మనిద్దరం ఒక్కటే. ఇగోండి, ఇందులో 5000 మీకు, 5000 నాకు. ఇద్దరం కలిసి మంచి చీర కొనుక్కుందాం. మీరందరూ కలిసి వాడి బుర్ర పాడు చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాడు ప్రశాంతంగా ఏ పని చేసుకోకుండా చేస్తున్నారు. సర్లే అత్తమ్మా, బయట తిరిగి వచ్చిండ్రు కదా, పోయి స్నానానికి నీళ్లు పెట్టి బట్టలేయాలి. నేను పోయేస్తా. ఆహా, అబ్బో, కోర్టు చెప్పింది కదా అని మరి అన్నిటికీ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు అడిగితే ఇన్ని మంచినీళ్ళు చాలు. అయ్యో, నేను పోకుంటే ఆయన పిలుస్తారు చూడండి. ఏంది? వాడు నిన్ను? వాడెప్పుడు పిలవాలి? లేదు నిప్పు మామా, ఆయన మారిండ్రు.
కావాలంటే నువ్వే చూడు, శ్రీవల్లి రా అని పిలుస్తారు. ఎవరికి చెప్తావమ్మా నీ కబుర్లు? అట్లయితే చూడండి మావా, పిలుస్తారు లేదో. ఏ ఏంటే వాడు నిన్ను పిలుస్తాడా? గందులో చిన్న మ్యాజిక్ ఉంది, పిలుస్తారు చూడండి. ఏంటే పిలుస్తాడన్నావుగా? ఆగునత్తమ్మా, పిలుస్తారు చూస్తుండ్రి. సామ్రాట్ ఎందుకు పిలుస్తాడు? ఏదో మా ముందు గొప్పలు చెప్పుకోవడం తప్ప.